నేటి విశిష్టత. నవదుర్గలలో 8వ దుర్గగా ఈ రోజున అమ్మవారిని మనం కొలుచుకుంటాం. కాబట్టి అసలు 8వ దుర్గగా ఎవరిని మనం చేస్తామంటే సాధారణంగా మహాగౌరి రూపంలో, నవదుర్గల్లో మహాగౌరి రూపంలో 8వ దుర్గగా అమ్మవారిని ఈ రోజున మనం చేస్తాం. అందుకే దేవ్యై మహాగౌర్యై నమః అని చెప్పి అమ్మవారిని అనుకోవడం అనేది ఒకటి. అలాగే అమ్మవారి యొక్క ఈ మహాగౌరీదేవి యొక్క విషయాల్లో గనక చూసుకున్నట్లయితే ఆవిడ పాలక గ్రహంగా రాహువుని చెప్తారు. మొదటిగా రాహువు పాలగ్రహం. రాహుకి సంబంధించిన విషయాలు ఏదైనా సరే, అంటే ముఖ్యంగా ఏదైనా అనవసరమైన భ్రాంతులు, భయాలు, ఘర్షణ, టెన్షను, లేకపోతే ఏదైనా సరే దానికి సంబంధించిన ఇబ్బందులు లాంటివి ఏదైనా ఉన్నా, జాతకంలో ఏదైనా రాహుగ్రహానికి సంబంధించిన ఇబ్బందులు లాంటివి ఉన్నా ఈ అమ్మవారి ఆరాధనతో దాన్ని విశేషంగా అధిగమించవచ్చు. అనవసరమైన భ్రాంతులు, భ్రమలు, ఇబ్బందులు మొదలైన వాటన్నిటిని. అలాగే అమ్మవారు ఏ చక్రానికి ప్రధానంగా అని కనుక మనం తీసుకున్నట్లయితే సహస్రారం, అంటే మనకి మూలాధారం నుంచి సహస్రారం దాకా ఉండే చక్రాల్లో సహస్రార చక్రానికి అమ్మవారిని మనం యొక్క అనుసంధానించబడి, అంటే ఆ రకమైన అనుబంధం ఉండే దేవతగా మనం చెప్తాం. అయితే దాంట్లో ఎలాగ మనం అనుకున్నట్లయితే ఒక స్వచ్ఛత, ఒక మంచి జ్ఞానం అనేది దానికి మనం సింబల్గా చెప్తాం అనమాట. యాక్చువల్గా అసలు మహాగౌరి అన్న రూపాన్ని కనుక చూసినట్లయితే మహా అంటే చాలా గొప్ప, తెల్లని, అందమైన దేవతగా మహాగౌరీ దేవతని కొలుస్తారు. తెల్లని వర్ణంలో ఆవిడ చాలా శుభకరి, చాలా చక్కగా ఆవిడ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఆవిడ శివుడి కోసం, అంటే ఆ యొక్క పురాణాన్ని ఆవిడ ఉండడం కూడా, అలాగే తెల్లని వాహనంగా మనం ఒక వృషభంతో ఆవిడ వస్తూ, కమలం ఒక చేతిలోనూ, ఇంకోటి అభయముద్రతోనూ, ఇంకోటి వచ్చేసి ఆవిడ ఇవన్నీ పట్టుకొని రావడం అనేది ఆవిడ యొక్క రూపంలో మనం చూస్తాం. అయితే ఆవిడ యొక్క మహాగౌరి రూపం యొక్క విశిష్టతలో అసలు ఆవిడ ఆ రకంగా అవ్వడానికి కారణం ఏంటి? అసలు మహాగౌరి అంటే చాలా తెల్లని అందమైన రూపంలో ఉండే గౌరీదేవి. ఎందుకు అన్నది కనుక చూసినట్లయితే శివుడి గురించి ఆవిడ కఠోరమైన తపస్సు చేయడం జరిగింది. మామూలుగా చేయలేదు. ఆవిడ ఎంత ఇదిగా చేస్తుంటే సంవత్సరాలు తన రాజమందిరాన్ని వదిలేసి, తను ఉండకుండా కుటుంబంలో బయటకు వచ్చేసి అనేక సంవత్సరాలు వర్షానికి ఎండకి ఎండి, వర్షానికి ఇదైపోయి అనేక రకాల కఠినమైన తపస్సు చేసిన శివుణ్ణి మాత్రమే భర్తగా పొందడానికి నారద మహర్షి యొక్క దీనితో ఆవిడ ముందుకొచ్చింది. అన్ని రకాలుగా చేసి ఎప్పటికైనా శివుణ్ణే పతిగా పొందడానికి ఆవిడ అంత ఇదిగా చేసినప్పుడు ఆ ఎండకి, వానకి, అన్నిటికీ ఆ యొక్క దుమ్ము, ధూళి మొదలైన వాటన్నిటితో ఆవిడ శరీరం అంతా కూడా చాలా నల్లని పొరలా కప్పేసి నల్లగా అయిపోయి ఆవిడ చాలా ఇదైపోయిందనమాట. అలాంటి సమయంలో ఆవిడ చేసిన తపస్సుకి, ఆవిడ తన కోసం పడిన తాపత్రయానికి, ఆవిడ చేసిన ఆ కఠోర తపస్సుకి శివుడు మెచ్చి ఆవిడని వివాహం చేసుకోవడానికి అంగీకరించి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే తన తల మీద ఉండే గంగతో ఆవిడని ఇది చేయగానే ఆవిడ యొక్క రూపం అంతా కూడా పోయి ఆవిడ స్వచ్ఛమైన బంగారు రంగులో ఆవిడ సహజ సిద్ధమైన సౌందర్యంతో కనబడడం జరిగింది. అంటే అన్ని రకాలుగా ఆయన కోసం తపస్సు చేయడంలో ఆవిడ అన్ని రకాల ఇబ్బందులతో ఆ రూపంలోకి వచ్చిన ఆమెని గంగా జలంతో ఆయన అలా చేశాడు అన్నది, దానివల్ల ఆవిడ మహాగౌరీ రూపంలో ఆవిడ వచ్చిందన్నది దాంట్లో మనం చెప్పేది దుర్గా అవతారంలో. అయితే ఇక్కడ ఈవిడ ఆ తర్వాత శివుణ్ణి వివాహం చేసుకున్న తర్వాత కూడా అక్కడ మనకేంటంటే ఈ శుంభని రాక్షసుల్ని ఆవిడ ఇది చేయవలసిన సమయంలో ఆ స్త్రీ చేతిలో మరణానికి తప్ప ఇంకేదైనా ఒప్పుకోనని ఆయన అన్నాడని శివుడు ఏం చేశాడంటే కాళీ రూపంలో అమ్మవారిని ఏర్పరిచి ఆ తర్వాత మన ఈ భీకరమైన పోరు కోసం పంపించినప్పుడు ఈ నల్లని అవతారంలో ఉండే అమ్మవారు ఎప్పుడైతే బ్రహ్మదేవుడి కోసం ఆవిడ తపస్సు చేసింది, ఈ రూపం పోయి మళ్ళీ ఆవిడ సహజ సిద్ధమైన రూపం రావాలి అని చేసినప్పుడు మానస సరోవర్ దగ్గర ఆవిడ తన సహజ సౌందర్యం, సహజ సిద్ధమైన తెల్లని రూపం పొందేట్టుగా ఎప్పుడైతే ఆవిడ అలాగా ఇది చేస్తుందో బ్రహ్మదేవుడి వరం వల్ల ఆవిడ మామూలు అయిపోతుంది. అప్పుడు ఆవిడ శరీరం నుంచి మరొక స్త్రీ ఉద్భవించి కౌశికి అనే పేరుతో మరొక ఆవిడలోంచి వచ్చిన ఇంకొక స్త్రీ రూపంలో వచ్చి ఈ యొక్క రాక్షసులతో ధూమ్రాలోచనతో కానీ శుంభులతో పోరాడేటప్పుడు కానీ ఈవిడ రూపంలో ఇలాగా వెళ్ళడం ఒకటి. అలాగే చంద్రఘంటాదేవి రూపంలో కూడా ఆవిడ రాక్షసులతో పోరాడినప్పుడు, అలాగే ఈ కౌశికి రూపంలో కూడా వీళ్ళతో పోట్లాడినప్పుడు కానీ ఇవన్నీ కూడా ఈ కాళీ అవతారంలోంచి ఆవిడ వెళ్ళి వాళ్ళందరినీ ఇది చేసినట్టుగాను,
అంటే రాక్షసులతో పోరాడినప్పుడు ఆవిడలో ఉంచి వచ్చిన కౌశికి కానీ ఆవిడ కానీ తర్వాత ఈ యొక్క చంద్రఘంటాదేవిలోంచి వచ్చిన దేవత కానీ చండీ చాముండి దేవతలు ఇన్ని రూపాల్లో వచ్చి మళ్ళీ అవన్నీ కూడా ఆ రాక్షస సంహారం అనంతరం ఒకటైపోయి ఒక మహాగౌరిగా ఉద్భవించింది అన్నట్టుగా కూడా మనం అనుకోవాలి. అయితే ఈ రూపంలో వచ్చిన ఇది మహాగౌరికి సంబంధించిన విషయం. ఈవిడికి సంబంధించిన దేవాలయాలు ఎక్కడున్నాయి మహాగౌరీ దేవికి సంబంధించినవి అని కనుక మనం చూసినట్లయితే ఈవిడికి సంబంధించిన దేవాలయాలని కూడా మళ్ళీ మనకి ఆ యొక్క ప్రధానంగా ఈ యొక్క మైహాఘాట్ దగ్గర వారణాసిలో ఉన్నట్టుగానే మనం చెప్పుకుంటాము. అలాగే అమ్మవారికి కూడా విశేషంగా చక్కగా పూజాది కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా ఈ యొక్క కొబ్బరికాయలు అవన్నీ కూడా ఇది ఇస్తాం. అలాగే అమ్మవారి యొక్క మరి యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే అమ్మవారిని ఇప్పుడు ఇక్కడ మనం ఏ రూపంలో పూజ చేస్తాము అంటే ఈ రోజున అంటే నవరాత్రులలో నవరాత్రి అలంకారాల్లో ఈ రోజున అమ్మవారిని మహాసరస్వతి రూపంలో అమ్మవారిని అలంకరిస్తారు. అలాగే అమ్మవారికి పెట్టే నైవేద్యం కూడా ఏంటంటే ఇవాళ అటుకులు, బెల్లం, కొబ్బరి మొదలైన పదార్థాలన్నీ అమ్మవారికి నైవేద్యం పెడతారు. అలాగే అమ్మవారికి తెల్లటి చీరతో అంటే తెల్లటి పట్టు చీరతో ఆవిడని విశేషంగా అలంకరిస్తారు. ఇది అమ్మవారి అవతారం. అలాగే ఇక్కడ మనం చెప్పుకునే ఎప్పట్లాగే చెప్పుకునే శక్తిపీఠం గురించి చిన్న శక్తిపీఠం గురించి టూకీగా చెప్పుకునే తీసుకున్నట్లయితే ఇవాళ మనం చెప్పుకునే శక్తిపీఠం ఏంటంటే మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో ఉండే ఉజ్జయిని మహంకాళి శక్తిపీఠం. అక్కడ 2 శక్తిపీఠాలు అంటే ఒకటే ఉంది, హరసిద్ధి తర్వాత గడ్కరీ అని 2 ఉన్నాయి శక్తిపీఠాలుగా అంటారు. అయితే హరసిద్ధి అనేది మనకు మహాకాళేశ్వరుడి పక్కన దరిదాపుల్లోనే ఉంటుంది. అక్కడ మహాలక్ష్మి మహాసరస్వతి వీటి మధ్యనే అమ్మవారు కూడా ఉండడం జరుగుతుంది. ఈ శక్తిపీఠం యొక్క విశిష్టత ఏంటంటే ఇది చాలా పురాతనమైన ప్రాచీన నగరం, 5000 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న నగరంగా చెప్తారు. అవి ముక్త క్షేత్రాల్లో ఒకటిగా చెప్తారు. తర్వాత 7 ముక్త క్షేత్రాల్లో ప్రధానంగా దీన్ని చెప్తారు. అక్కడికి వెళ్ళడం బట్టి మహాకాళేశ్వరుడే కొలువై ఉన్నాడో ఎలాంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఎలాంటి ఇది రాదు. అది జ్యోతిర్లింగం ఉన్న ప్రధానమైన ప్రదేశంగాను చెప్తారు. అదే ప్లేస్లో అమ్మవారి యొక్క విశిష్టమైన అమ్మవారి యొక్క మహంకాళి యొక్క శక్తిపీఠం ఉంది. ఈ శక్తిపీఠం యొక్క సతీదేవి యొక్క ఖండిత ప్రదేశాల్లో పడిన ఎన్నో భాగం పడింది. ఇక్కడ 9వ శక్తిపీఠంగా అమ్మవారి ఎడమ చేయి పడినట్టుగా ఎడమ చేయి పడిన ఇది ఒక ప్రధానమైన శక్తిపీఠం. చాలా విశేషమైంది. ఓ పక్కన జ్యోతిర్లింగంగాను ఓ పక్కన ఇదిగాను రెండింటిని కలిపి చెప్తారు కాబట్టి చాలా విశేషమైంది. ఇక్కడే గడ్కరీ అని చెప్పి ఇంకొకటి కూడా ఉంది, ఇంకొక శక్తిపీఠం. అందులో కూడా ఇక్కడ అమ్మవారి రూపం ఎలా ఉంటుందంటే నాలిక బయటపెట్టి చాలా క్రూరంగా రౌద్రంగా ఉన్నట్టుగా ఉంటుంది. అమ్మవారికి చక్కగా విశేషంగా పూజాది కార్యక్రమాలు చేస్తారు. ముఖ్యంగా నవరాత్రి సమయాల్లో చాలా చక్కగా పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. ఉజ్జయిని మహంకాళి అంటారనమాట ఆవిడ్ని. ఆవిడతో పాటు గడ్కరీ అనేది కూడా కొంచెం దూరంలో ఉంటుంది. హరసిద్ధి దేవాలయం ఉంటే దాని పక్కన ఇది కొంచెం దూరంలో ఇది ఉంటుంది. దీంట్లో ఏంటంటే 2 పెద్ద పెద్దవి వెలిగించే అవకాశం ఉన్నట్టుగా ఇనుపతో చేసిన పెద్ద పెద్ద 15 అడుగులు ఎత్తున్న దీపాలయాలతో చేసింది అనేది ఒకటి ఉంటుంది అక్కడ. ఇది విక్రమాదిత్యుడు అమ్మవారి కోసం ప్రార్థన చేసినట్టుగాను ఆయన పెద్ద చిత్రపటం కూడా అక్కడ ఉంటుంది. అక్కడే సాందీప మహర్షి మహర్షి యొక్క ఇది కూడా ఉంటుంది. అక్కడ శ్రీకృష్ణుడు చదువుకున్న ప్రదేశంగా చెప్తారు, సాందీప మహర్షి ప్రదేశంగా దాన్ని చెప్తారు. అలాగే ఇక్కడ జంతర్ మంతర్ అని చెప్పి అక్కడ ఇది. అలాగే ఇది ఆధ్యాత్మికకి మాత్రమే కాకుండా ఈ ఉజ్జయిని అనేది ప్రధానంగా ప్రాచీన విద్యలకి జ్యోతిష శాస్త్రానికి మొదలైన వాటికి పుట్టిన ప్రదేశంగా చెప్తారు. అలాగే ఇక్కడ కర్కట రేఖ వెళ్ళే ప్రదేశంగా చెప్తారు. ఇంకా దీని యొక్క విశిష్టతల్లో ఏంటంటే అమ్మవారి దేవాలయం దగ్గరే అక్కడ గడ్కరీ దేవాలయంలో ఇంకో విశిష్టత ఏంటంటే కాళిదాసుకి అసలు ఏమీ తెలియని వ్యక్తికి కూడా విద్యని ఆవిడ సాహిత్యాన్ని కూడా అందించి మహాకవి కాళిదాసుగా తయారు చేసినట్టుగా ఆయన అక్కడ అనేక రకాలుగా చేసిన విధానాలన్నీ కూడా ఆవిడ్ని ఆరాధించడం బట్టి మహాకవిగా ఆవిడ తీర్చిదిద్దినట్టుగా సాహిత్యంలో. అలాగే ఇంకా అనేకమైన విషయాలకి అది పుట్టినిల్లు. మహాకాళి క్షేత్రం అనేది చాలా చాలా గొప్ప పుణ్యక్షేత్రం. ఈ 9వ ఇదిగా చెప్తారు, అమ్మవారి యొక్క ఎడమ చేయబడిన ప్రదేశంగా చెప్తారు, 9వ శక్తిపీఠం. ఇది ఈరోజు విశేషంలో మనం చెప్పుకున్నాం. నమస్కారం.